మాతో పాటు జాయిన్ అవుతున్నారు. డిబేట్లోకి వెళ్దాం, చర్చిద్దాం డిబేట్లో. మాతో పాటు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు బీజేపీ నుంచి కూడా ఆ పార్టీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, వారు కూడా జాయిన్ అవుతారు. అంటే నిజానికి అంజిరెడ్డి గారు మాతో జాయిన్ అవుతున్నారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా. అంజిరెడ్డి గారు, నిజానికి ఇది అంతర్జాతీయ సమ్మిట్, అంటే గ్లోబల్ సమ్మిట్ అని చెప్తున్నారు. ప్రధాని మోడీ, రాజ్నాథ్ సింగ్ వీళ్ళని కూడా కలిసి ఇన్వైట్ చేశారు. మీరేమో అక్కడ 2 ఏళ్ల సంబరాలు జరుగుతున్నాయి, రేపు గ్లోబల్ సమ్మిట్ ఉంటాయి. ఈరోజు గల్లెంతైన 6 గ్యారెంటీలు అంటూ ఒకటి మీరు రిలీజ్ చేశారు, ఒక ఛార్జ్ షీట్. 2 ఏళ్ల ప్రజావంచన పాలనలో కాంగ్రెస్ వైఫల్యాల చిట్టా అని. అంటే అంతర్జాతీయ వేదిక, మన ఫ్యూచర్ సిటీ కాబోతుంది, మోడీని ఆహ్వానించారు. మీ బీజేపీ లెవెల్ వచ్చే అవకాశం అయితే నాకు కనిపించట్లేదు. అక్కడ మీరు రివర్స్లో ప్రభుత్వంపై అటాక్, అంటే తెలంగాణలో పెట్టేదానికి మీ సహకారం లేదా? కేంద్ర ప్రభుత్వం సహకరించదా? ఒకటే, తెలంగాణలో ఇంప్రూవ్ అయితే అందరూ తెలంగాణ వాసులు, తెలంగాణ నివసించే ప్రజలందరూ సంతోషపడతారు. ఇందులో ఉన్న ఛానల్లో దయాకర్ గారికి, మరి కోదండరామ్ గారికి, క్రిషాంక్ గారికి, అందరికీ, మరి 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారు కోరేది ఏంటంటే ఇండస్ట్రీ పాలసీలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో సబ్సిడీ రూపంగా 3-4 సబ్సిడీ రూపంగా అన్ని వాళ్ళకంత చిన్న స్మాల్ స్కేల్ ఎవరైతే ఇంజనీర్స్ కంప్లీట్ చేసారు వాళ్ళందరికీ సబ్సిడీ ఎందుకు ఇవ్వలేకపోతారు? తర్వాత మీరు ఒకటి ఏంటంటే, ఇండస్ట్రీలో 3 జోన్లు ఉంటాయి, గ్రీన్ జోన్, రెడ్ జోన్ అండ్ ఆరెంజ్ జోన్. ఈ గ్రీన్ జోన్లో అయితే నాన్ పొల్యూటెడ్, ఆరెంజ్ జోన్ నాన్ పొల్యూటెడ్, రెడ్ జోన్ పొల్యూషన్. దీంట్లో ఇప్పుడు ఇండస్ట్రీస్ హిల్ట్ పాలసీ ఏదైతే తీసుకొచ్చో ఈ ఇండస్ట్రీస్ మీద డిపెండ్ అయ్యే ఎంప్లాయీస్ ఎంతమంది మీరు లెక్క కట్టారా? ఇప్పుడు కోదండరామ్ గారు చెప్పారు, ఎంప్లాయీస్ పాలసీలో ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో డిపెండెంట్ ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు ఈ చుట్టుపక్కల. ఎందుకంటే ఇంట్లో కిరాయికుండి పక్కకుండి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పోవడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని ఎందుకు అనాలిసిస్ చేయాలి? అనాలిసిస్ చేసి ఒక ఇండస్ట్రీ పాలసీలో ఏది ఇంజనీరింగ్ ఇండస్ట్రీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ఎన్ని నడుస్తూ ఉన్నాయి, ఎందుకు మనం దాన్ని ప్రపోజల్ పెట్టాలి? ఈ ప్రపోజల్ పెట్టి మనం అనాలిసిస్ అనేది పర్ఫెక్ట్ చేస్తే అందరూ సపోర్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో దాన్ని కంపల్సరీ మనం చేయాల్సిన బాధ్యత, అందరూ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనది ఉంది. ఇంకోటి, అనాలిసిస్ అనేది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పోవాలి దాన్ని ఇప్పుడు మరి ఏ విధంగా, ఇప్పుడు గ్రీన్ జోన్ ఉంది, రెడ్ జోన్ ఉంది. ఇంతకుముందు ఫార్మాసిటీ ఉండే అక్కడ, మరి ఫార్మాసిటీ ఉన్నప్పుడు మరి ఆ ఫార్మాసిటీ తీసి ఎక్కడ అలొకేషన్ చేశారు? ఎన్ని ఫార్మా కంపెనీస్ అందులో ఆల్రెడీ ల్యాండ్ కొన్నారు, మరి వాళ్ళకు ల్యాండ్ అలొకేషన్ ఎక్కేది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అన్నారు, ఫ్యూచర్ సిటీలో ఏమేమి ప్రపోజల్ పెడతారు, ఏమేమి ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉన్నది? ఉన్న ఎంప్లాయ్మెంట్ని ఏముంటుందంటే, ఉన్న ఎంప్లాయ్మెంట్ను ఆల్రెడీ మీరు పెట్టుబడి పెట్టకుండా ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ జీవనోపాధి చేస్తూ ఉన్నారు. జీవనోపాధి చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? దయాకర్ గారు, మీకు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ లాగే మీకు కూడా అనిపిస్తుందా ఈ విజన్ డాక్యుమెంట్ పై నమ్మకం లేదా? గ్లోబల్ సమ్మిట్ తో ఉపయోగం లేదా? మీ అంచనా ఏంటి? మీరు ఇప్పుడు ఒక్కటే మేము కోరేది ఏంటంటే, ఎంప్లాయీస్ విషయంలో తీసుకుంటారు. ఇప్పుడు డిఏలు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ పెండింగ్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షలు ఇంతవరకు వెళ్ళారు. తర్వాత వాళ్ళకు నార్మల్ నేషనల్ డెత్ ఇన్సూరెన్స్ 50 lakhs అమౌంట్ ఇవ్వలేరు. ఇప్పుడు ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమైందంటే, వీళ్ళు ఎంప్లాయీస్ విషయంలో కూడా ఇంతవరకు ఏది కరెక్ట్ చేయలేరు ఎంప్లాయీస్ విషయంలో. తర్వాత ఎంప్లాయీస్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ కమిటీ ఏం చెప్తుంది, ఇంతవరకు దాన్ని ఫుల్ఫిల్ చేయలేరు. గతంలో ఏమన్నారంటే అవి చేయలేదు కాబట్టి గ్లోబల్ సమ్మిట్ నేను చెప్పింది 2 years లో వీళ్ళు మేము ఇచ్చిన ఈరోజు ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన ఏంది, ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన దాంట్లో వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో, మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చమని చెప్తున్నాం. మీరు ఇచ్చిన హామీలే, రైతు గుళ్ళలకు 12,000 ఇస్తున్నారు, అది హామీలు నెరవేర్చమన్నారు. మిగతా మహిళల విషయంలోనైనా, యువకుల విషయంలోనైనా, యువత విషయంలో 4,000 యువత డిక్లరేషన్ అయినా, 2 లక్షల ఉద్యోగాలు అన్న విషయంలో అయినా, ఇంకా ఏ విషయంలో అయినా మేము వాళ్ళను ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చమన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఈ మహిళా విషయంలో కోటీశ్వర్లు చేస్తున్నారు. దాని ప్రపోజల్ ఏంది, కోటీశ్వర్లో ప్రపోజల్ ఏంది, ఏం ప్రపోజల్ చేస్తున్నారు, ఎట్లా కోటీశ్వర్లు అవుతారు, ఏ విధంగా కోటీశ్వర్, దాని ప్లాన్ ఏంటి? అదేవిధంగా ఇంద్రమహిళ విషయంలో తీసుకుంటే ఇప్పటికీ 83 lakhs ఆల్రెడీ ఎన్రోల్మెంట్ చేశారు. 83 lakhs ఎన్రోల్మెంట్ చేసినప్పుడు ప్రతి కాన్స్టెన్సీకి 3,500 ఇస్తున్నావు. 3,500 ఇస్తున్నావు, బేస్మెంట్ వరకు 1,00,000, స్లాబ్ వరకు 1,00,000. ఈ 83 lakhsలో ఒక్కో కాన్స్టెన్సీ తీసుకుంటే కనీసము 7
7,000 వస్తాయి. అవును. మరి 7,000 ఇప్పుడు మా దగ్గర కేంద్ర ప్రభుత్వం నుంచి చేసిన తర్వాత ఇంకొకటి నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు 3 లక్షల బడ్జెట్ ఉంది. 3 లక్షల బడ్జెట్లో కేవలం 1%, కేవలం 1% అంటే 3,000 కోట్లు అయితే 3,000 కోట్లకు 119 ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు, 160 మంది, 160 మందికి నువ్వు కాదు తెలంగాణ బాగా డెవలప్ కావాలనే ఉద్దేశం ఉంటే 18 కోట్లు అవుతుంది. ఒక్కోరి 18 కోట్లు. మరి 18 కోట్లు ఇస్తే ఆ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ డెవలప్ చేస్తారు. ఎందుకు ఇస్తలేవు? Right. 1% ఇచ్చినా కానీ 10 కోట్లు అవుతుంది. 10 కోట్లు కూడా ఇయ్యలేని పరిస్థితి ఉంటే మరి నీది 3 lakhs కోర్సు ఏ విధంగా డెవలప్ చేస్తావు? ఏ విధంగా నీకు ఇంప్రూవ్ అవుతుంది? దీని మీద చర్చ పెట్టడానికి మాట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే